హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. 30th సెప్టెంబర్ మా తమ్ముడి బర్త్డే ఆ రోజు. సో సింపుల్గానే సెలబ్రేట్ చేసాము. వాడు అయితే వాడి ఫ్రెండ్స్తోని కొంచెం ఆల్రెడీ డే అంతా హ్యాంగప్ అయి ఉన్నాడు. బట్ ఈవినింగ్లో మేమేదో మా సంతోషం కోసం ఇంకోసారి అది ప్లాన్ చేసినాం అనమాట. ఐ మీన్ కేక్ కటింగ్. కానీ ఈ సింపుల్ సెలబ్రేషన్ ఐ హోప్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలానే సెలబ్రేషన్ జరుగుతాయని నేను డెఫినెట్గా చెప్పగలుగుతాను. మీరెంతమంది ఈ వీడియో చూసి రిలేట్ చేసుకుంటారో నాకు కామెంట్లో మెన్షన్ చేసి చెప్పండి. మా తమ్ముడి పేరు బాలాజీ యాక్చువల్గా, కానీ కేక్ మీద వాడు బాలాజా అని రాశారు. ఎవరు రాశారు కానీ తప్పు రాశారు. ఈ సెలబ్రేషన్లో మా సిస్టర్ అయితే మిస్ అయ్యారు. ఐ మీన్ మై సెకండ్ సిస్టర్ సరితానేష్ ఇద్దరు మిస్ అయ్యారు, మా అక్క అండ్ బావ. ఏదో ఒక లోపం జరిగిందనేసి మనం ఆ రోజుని మొత్తం మూడిగా మార్చేస్తే ఎలా? ఉన్న వాళ్ళతో అయినా మనం సంతోషంగా ఉండాలి కదా. ఒకడే అని కావచ్చు, కానీ వాడి బర్త్డే రోజు అయితే మా ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది. చాలా ఎక్సైటెడ్గా సెలబ్రేట్ చేస్తాడు. వాడు ఒక్కడే అనేసి ఏంటో కానీ చాలా బాగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది. అండ్ అందరు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు ఆ రోజు. మా లాలీపాప అయితే ఎప్పుడో పడుకుంది. హ్యాపీ బర్త్డే టు అనుకుంటే పాట పాడింది, బట్ ముందే పడుకుంది పాపం. మా అమ్మని చూసి నేను చాలా నేర్చుకున్నాను. తనని చూస్తేనే తనకి ఎంత పెయిన్ ఉన్నా సరే, అసలు ఎంత ఆ మూమెంట్కి మాకు ఏది అవసరమో ఆ మూడ్కి తను చేంజ్ అవుతూ ఉంటుంది. తనని తాను ఎప్పుడు కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూనే ఉంటుంది మా కోసం. దీస్ 2 people are blessed with a baby boy recently. మా అక్క అండ్ బావ. బర్త్డే రావడానికి ముందైతే చాలా ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, అలా చేయాలి అనేసి చాలా ప్లానింగ్ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్ డే వచ్చే రోజు మాత్రం ఆ రోజుకి అసలు ఏమీ ఉండదు. ఎక్కడెక్కడో హ్యాంగప్ అయిపోతాం. ఇప్పుడు మధ్యలో ఎవరో మన ప్లాన్ని డిస్టర్బ్ చేయడానికి వస్తే అసలు ఖల్లాస్ అంతా, ఆ ప్లాన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. దిస్ ఇస్ ద వీడియో ఆఫ్ సింపుల్ బర్త్డే సెలబ్రేషన్. ఇది ఒక సింపుల్ బర్త్డే సెలబ్రేషన్ వీడియో. మీరు కంప్లీట్గా చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇట్ విల్ ఎంకరేజ్ మీ అలాట్. మన ప్రతి బర్త్డే మనకొకటి కొత్త ఆపర్చునిటీ అన్నమాట. ఈ బర్త్డే వరకు మనం ముందుకు లాక్కొచ్చామని అంటేనే చాలా గ్రేట్ అనుకోవాలి. కానీ అప్పటి వరకు ఉన్నవి అంతా న్యూ ఇయర్కి మనం రెజల్యూషన్స్ ఎలా తీసుకుంటామో, అంటే అవి పాటించకపోవడం అనేది తర్వాత విషయం. కానీ ప్రతి బర్త్డే మనకి ఒక ఆపర్చునిటీ అనే అనుకోవాలి మనం. ఎందుకంటే గడిచిన ఇయర్ నుంచి ఇంకో ఇయర్కి ఇంకో సెలబ్రేషన్కి మనం వచ్చేసామని అంటేనే చాలా దూరం మనం ప్రయాణించినట్టు. సో ఆ ప్రయాణం ఎంత పాజిటివ్ వైపు చేసినాం, ఎంత నెగిటివ్ వైపు చేసినాం అనేది కూడా మనకు క్యాలిక్యులేషన్ ఉండాలి. ఎందుకనంటే దాంట్లో మనం పాజిటివ్నే ఎక్కువ అట్రాక్ట్ చేయాలి. కాబట్టి మన డ్రాప్ బ్యాక్స్ అని ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ సెట్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇంకో బర్త్డే వరకు మనం వెళ్ళాలి అని అంటే ఆ పాజిటివ్ నెగిటివ్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎప్పుడు లైఫ్ పాజిటివ్గానే ఉండదు కదా. సో దేర్ ఆర్ నెగిటివ్ షేడ్స్ ఆల్సో. వాటిని కంప్రెస్ చేస్తూ పాజిటివ్ని హైలైట్ చేస్తూ వాటిని అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి.
మన లైఫ్లో ఎంతమంది వాల్యుబుల్ పర్సన్స్ ఉన్నా సరే, లేదంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే, మనకి ఫ్యామిలీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఫ్యామిలీ మనకి ఫస్ట్ ప్రియారిటీ అయి ఉండాలి. మనం ఏ పొజిషన్లో ఉన్నామనేది కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ పొజిషన్స్ ఇన్ యువర్ లైఫ్, దానికంటే ముందు నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏదో చిన్న చిన్న పార్టీస్, ఫంక్షన్స్, పండుగలు ఇవి వచ్చేవే అందరిని కలపడానికి. సో అలాంటప్పుడు కూడా మనం మూడీగా ఉంటే అసలు ఏమీ అవ్వదు. ఎందుకంటే మనం ఈ జర్నీని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే మనకి అవి అవసరం. కాబట్టి అందరితో మనం కలిసి ఉండాలి అని అంటే ఈ చిన్న చిన్న సెలబ్రేషన్స్, పార్టీస్, పండుగలు మనం చేసుకుంటుండాలి. అందరూ ఉన్నతంగా చేస్తారని కాదు కదా, ఉన్నంతలో చేస్తారనేది మాత్రం నేను నమ్ముతాను. ఆ ఉన్నంతలో చేసినప్పుడే అందరూ మనతో ఉండాలి, లేదంటే అసలు దానికి అర్థమే ఉండదు. Yeah, this is all about simple birthday celebration video. If you like this video, please hit on the like button quickly, and don't forget to subscribe to my channel. Stay tuned to Priya RK. Thank you for watching.